ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాలువ సుజాత గుప్తా పిలుపునిచ్చారు. ఒకరికి ఓటు వేయకుండా మనవారికి ఓట్లు వేసి గెలిపించుకుంటే సమస్యలు త్వరగా పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందని సూచించారు. కేవలం కార్పొరేట్ ఉద్యోగాలు చేసుకునే వారికే కాకుండా వ్యాపారాలు చేసుకునే వారికి కూడా తమ పిల్లలకు ఇచ్చి వివాహాలు జరిపించాలని కోరారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మల్కాజ్గిరి ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యాపారస్తులే ఎప్పటికైనా మిగిలేదన్న విషయాన్ని ఆర్యవైశ్య సోదరులు గుర్తుంచుకోవాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత కోరారు. ఆర్యవైశ్యుల్లో కూడా విడాకుల కోసం కార్పొరేషన్ కార్యాలయానికి రావడం ఆందోళన కలిగిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా సంఘ సభ్యులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, నూతన అధ్యక్షులు అల్లంపల్లి సురేష్ గుప్తా, ఉపాధ్యక్షులు బివైఎస్ గుప్తా, కోశాధికారి కొత్తూరు చంద్రశేఖర గుప్తా, మహిళా అధ్యక్షురాలు బురుగు లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవాలి, ఆదర్శంగా ఉండాలి, కొత్త కార్యక్రమాలను తీసుకోవాలని కోరుకుంటూ, మరి అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాం మన ఆర్యవైశ్యులు కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు లేకపోవటం వల్ల మనం వెనకబడిపోయినాము. మన కమ్యూనిటీ మైక్రో కమ్యూనిటీ అనే పరిస్థితి ఎవరో ఒకరు కల్పించకుండా మనం కూడా లీడర్ కమ్యూనిటీ, మనం సమాజాన్ని శాసించేటోళ్ళం. వ్యాపారమే కాకుండా మనం సమాజాన్ని మనం ఎట్లా చెప్తే అట్లా 10 మంది వినేటటువంటి కులంలో పుట్టినటువంటి వాళ్ళం. మనం వ్యాపార సంస్థల్లో కూర్చుంటే ఒక 10 మంది వీళ్ళకి ఓటు వేయంటే వేస్తారు, వద్దంటే వేయనటువంటి ఒక అంత పెద్ద కమ్యూనిటీలో మనం పుట్టినటువంటి వాళ్ళం. కాబట్టి మనం ఒకరికి ఓటు వేయని అడగకుండా మన వాళ్ళకి ఓటు వేయించుకొని మనం కూడా రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ప్రజాప్రతినిధులుగా ఉంటే ఏ సమస్య వచ్చినా, ఈరోజు నిజంగానే మన కార్పొరేషన్ ఒకటే నాది మనది అనే ఒక బలం ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు ఎక్కువగా ఎవరు లేకపోవటం వల్ల రాజకీయాల్లో ఇప్పుడు ఆ ప్లేస్ అనేది నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇంతకు ముందు ఏదైనా సమస్య చెప్పుకోవాలని అంటే అక్కడక్కడనే ఉంటుండే. పెద్ద సమస్యల గురించి మాట్లాడాలని, ప్రభుత్వ పరంగా ఏదైనా పనులు కావాలంటే ఏడికి పోవాలి? మన వాళ్ళు ప్రజాప్రతినిధులు లేకపోయి మన వాళ్ళ దగ్గర ఎక్కడికి పోతే ఎవరు ఏం పని చేసి పెట్టారు. కాబట్టి మన కార్పొరేషన్ ఆఫీస్ లో రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు 10 మంది వస్తారు. ఏదో ఒక సమస్యతోని జిల్లాల్లో జరిగేటటువంటి వాళ్ళు, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, మంత్రులతోని, ఆళ్లతో నీళ్లతో పనులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వస్తారు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, కేవలం ఒక్క చోట నుంచే ఈ వ్యవస్థ నడిపించకుండా 10 మంది మన ప్రజాప్రతినిధులు ఉంటే ఆ జిల్లాలలో మన ప్రతినిధుల దగ్గర సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక ఆస్కారం ఉంటది కదా అనేది నేను ఎప్పటి నుంచో చెప్తున్న విషయమే. అక్కడ నేను కూర్చొని చూస్తున్నటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే చాలా మంది ప్రజాప్రతినిధులుగా రావాలి. అందరికీ నమస్కారం. ఆర్యవైశ్య సంఘంలో 2026-24 పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ గా ఎంతో మంది, వందలాది మంది ఉన్నా కానీ యునానిమస్ ప్రెసిడెంట్ గాను ఈ ఆర్యవైశ్య సంఘాన్ని ప్రెసిడెంట్ గా చేసినందుకు ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కూడా, మా కుటుంబ సభ్యులందరూ కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అంతేకాదు మా సంఘంలో ఈ రోజు ఈ వేదిక మీదకి వెళ్ళి బంగారు కిరీటం చేయించాలనే ఆలోచన వచ్చింది. బంగారు కిరీటంతో పాటు ఇక్కడ సోలార్ సిస్టమ్ చేయించాలనే ఆలోచనతోటి 8 లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న కొందరు ముఖ్యమైన వ్యక్తులు 10 మంది లక్షల రూపాయలు వేయడం జరిగింది. ఆ 10 లక్షలతోటి మేము ఇమీడియట్ గా సోలార్ విత్ ఇన్ మంత్ లోనే సోలార్ సిస్టమ్ తయారు చేసుకుంటాం. అది మా పాండురంగ గుప్తా గారి ఆధ్వర్యంలో పాండురంగ గుప్తా గారిని కమిటీ చైర్మన్ గా ఏర్పాటు చేసి అది విత్ ఇన్ 1 మంత్ లోనే ఆ కార్యక్రమాన్ని తీర్చుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాదు మా ట్రస్ట్, మా ఆర్యవైశ్య సంఘ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి జులూరు రాములు గారి ఆధ్వర్యంలో కూడా అమ్మవారికి బంగారు కిరీటం చేయించాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆ వచ్చిన తదనంతరం ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి మా ఆర్యవైశ్య బంధువులు అందరి సమక్షంలో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావించే సందర్భంలో ఎంతో మంది ఉన్నటువంటి వ్యక్తులు మా దగ్గరికి వచ్చేసి మేము తులమిస్తాం, తులమిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. విత్ ఇన్ ద వీక్ ఆ బంగారాన్ని కలెక్ట్ చేసుకుని ఈ దసరా నవరాత్రి లోపల బంగారు కిరీటం కూడా అమ్మవారికి సమర్పిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఆర్యవైశ్య బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులు. థ్యాంక్ యూ సో మచ్.